జగన్మోహన్ రెడ్డి గారు అవినీతితో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు. నేను 18 ఏళ్ళు చెమటోడ్చి 18 నెలలు చెమటోడ్చి హెలికాప్టర్ ఎక్కి బాగా చెమటలు కార్చి విమానాలు ఎక్కి హెలికాప్టర్ ఎక్కి కష్టపడి గాడిలో పెట్టా అని చెప్తున్నారా వీళ్ళు? నిన్న కూడా మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి చంద్రబాబు చేసినటువంటి అప్పుల్ని చాలా అంటే విద్యుత్ శాఖలో కానీ చాలా చోట్ల అప్పుల్ని తీర్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చిందంటే, రైతు మొఖాన చిరునవ్వు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలోని. ఇవాళ ఏ రైతుని అడిగినా కూడా, తెలుగుదేశం జెండా మోసే రైతుని అడిగినా కూడా ఇవాళ నొక్కి చెప్తాడు, నిజం రా శభాష్ రాజ్ జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు గ్రామాల్లో, పొలాల్లో, ఎక్కడైనా సరే, అది ఏ పంట తీసుకున్నా సరే. కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అవినీతి ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా వ్యాపించడం కాదు, అది అంతర్జాతీయ స్థాయికి వాళ్ళ అబ్బాయి అవినీతి పరుడిగా అవినీతి పెరిగిపోటి అది వేళ్ళు అనుకోవటం. ఎందుకంటే నేను చెప్పట్లా వాళ్ళ అబ్బాయికి ఏంటంటే దేశంలో అంటే, మరి ఇండిగోలో అవినీతి లేకపోతే ఎవడు ఎందుకు మాట్లాడరు? రామ్మోహన్ నాయుడు ఎందుకు మాట్లాడు? ఎందుకు టీవీల దగ్గరికి మీడియాకు వచ్చి అంటే ప్రజలతో మాట్లాడాలంటే ఏకైక మాధ్యమం ఏంటి? మీడియా కదా. మీడియా దగ్గరికి ఎందుకు రాడు? మొహం ఎందుకు చాటేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ప్రతిదానికి తగుదమ్మా అని బయలుదేరతాడు కదా. ఏదైనా లోకేష్ గారు ఏం చెప్తున్నారుగా, ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా, మగోళ్ళు క్రికెట్ గెలిచినా, అటు ఇటు ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా కూడా లోకేష్ స్ఫూర్తి అంటున్నారు కదా. మరి ఇండిగోకి లేదా? నేను అనలేదు కదా. అన్నిటికీ తగుదనమ్మా అని బయటకు వచ్చి మాట్లాడతాడు కదా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి ఒకదప్పుడు ఉపన్యాసం ఇస్తాడు కదా గంటలు. దీని గురించి నో కామెంటా? మాట్లాడ్డా? కేంద్రానికి సంబంధం అంటాడా? ఎందుకు సంబంధం అంటున్నారు? మోడీ మొత్తం వీళ్ళని తీసి గుడ్లోడ తీసి మీరే కదా మొత్తం చూసుకున్నాయి, తండ్రి కొడుకులు కలిసి రామ్మోహన్ నాయుడిని దమ్మించేసి తలాకాసి పంచుకోబట్టే కదా ఈ పెంటలన్నీ కూడా అని చెప్పి మోడీ ఎక్కడ గుడ్లోడ తీస్తాడు అని చెప్పని భయం. కాకపోతే ఎందుకు మాట్లాడరు అంటున్నా. మాట్లాడాలి కదా. మాట్లాడకపోగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున భయంకరమైన అవినీతి ఉంటే 18 మాసాలుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 18 మాసాలుగా తనకి మంత్రి పదవి వస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోయారు? దాన్ని ముందే కట్టడి చేయాలి కదా. ఎందుకు దాన్ని కొత్త రూట్లు ఇచ్చారు? ఎందుకు దాన్ని కంట్రోల్ చేయకుండా వాళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతుందా లేదా అనేది అజగనుకోకుండా ఎందుకు ఊరుకున్నారు? మెల్లగా రూట్లన్నీ తగ్గించుకుంటూ రావాలి కదా. ఎందుకంటే ప్రతి నెల ఏ రూట్లో ఫ్లైట్ ఎగరాలన్నా కూడా రిజర్వేషన్ చార్ట్ ఓపెన్ చేసేప్పటికి ముందే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి. డీజీసీఏ పర్మిషన్ అంటే రామ్మోహన్ నాయుడు శాఖ, పౌర విమానయాన శాఖ ఇస్తుంది. మరి పౌర విమాన శాఖ వీళ్ళకి ఇన్నాళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్లు ఇస్తుంది? వాళ్ళకి సరిపడా పైలట్లు లేకుండా కొత్తగా మారినటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలు వచ్చిన తర్వాత కూడా మరి ఆ నిబంధనల మేరకు వాళ్ళ రిక్రూట్మెంట్ జరగనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లైట్లు వాళ్ళ సంఖ్యను బట్టి, స్టాఫ్ సంఖ్యను బట్టి, అంటే లోపల ఎయిర్ హోస్టెస్ ఎంతమంది ఉన్నారు, పైలట్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళ రూట్లను తగ్గించాలి కదా. రూట్లు తగ్గించకపోగా ఇండిగో రూట్లు భారతదేశ వ్యాప్తంగా విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు పెంచుకుంటా? ఎవరిచ్చాడు పర్మిషన్లు? రామ్మోహన్ నాయుడు కాదు ఇచ్చింది. మరి వాళ్ళ ఇది పెంట అయితే రచ్చ అయితే మాకేం సంబంధం లేదంటారు. తీసుకునేప్పుడేమో గుట్టుగా తీసుకుంటారు, సమాధానం కూడా చెప్పరా. కనీసం ఒక్క ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎక్కడో చిక్కుపడిపోతే, నేపాల్లో చిక్కుపడిపోతే, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుపడిపోతే, ఎక్కడ కజకిస్తాన్లో చిక్కుపడిపోతే మేము తెచ్చాం అధికారం లేనప్పుడు కూడా గమ్మత్తు చూడండి. వీళ్ళు అధికారంలో ఉండరు, తండ్రి కొడుకు ఎమ్మెల్యే కూడా ఉండడు, తండ్రి ఏమో అపోజిషన్ లీడర్గా ఉంటాడు, చేతిలో అధికారం ఉండదు. మేము స్పెషల్ విమానాలు పెట్టేసేసాం, మేము అక్కడి నుంచి తెచ్చేసాం, ఇక్కడి నుంచి తెచ్చేసాం, ఉత్తరాఖండ్ నుంచి తెచ్చేసాం, ఆయన్ని కాపాడాం ఈయన్ని కాపాడానేమని జాకీలు పెట్టి లేపుతారు ఈ ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు. మరి ఇవాళ లక్షల మంది ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడి ఏడుస్తున్నారు కదా. దానికి ఏం చేయలేరా? దానికేం మీరేం మాట్లాడరా? మరి లోకేష్ ఒక ఎయిర్పోర్ట్లోకి, రామ్మోహన్ నాయుడు ఒక ఎయిర్పోర్ట్లోకి, మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ అన్ని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అందరికీ భోజనాలు అన్ని ఇవ్వటం, సప్లై చేయటం, ఎందుకంటే బాధ్యత మీదే కదా. చేయరా?
ఎంతసేపు మీరు సంపాదన, దోపిడీ దోపిడీ దోపిడీ. రాష్ట్రం ఏం పోయినా పర్లేదు, రాష్ట్రం పొరుగు పోయినా పర్లేదు, దేశం ఏమైపోయినా పర్లా, తెలుగోడు పొరుగు పోయినా పర్లా, మీరు మాత్రం కళకళలాడుతూ ఉండాలి. లక్ష్మీ కళ మీ ఇంట్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో నట్టాడాలి. వీళ్ళంటే ఇక్కడ కాదు, దుబాయ్లో, లండన్లో, ఫారెన్లో, అక్కడ మీకు ఇళ్లలో, మీ ఇళ్లలో లక్ష్మీదేవి తాండవం చేయాలి. ఇది తంతు, తండ్రి కొడుకుల తంతు మనకి ఇవాళ ఈ రకంగా కనబడుతుంది.